యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, అలాగే దాని మీద ఒక థీరం కూడా చేసాం. నెక్స్ట్ థీరం చూడండి. ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, దెన్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ప్రూఫ్ చూడండి. ఇప్పుడు మనకి ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఇప్పుడు ఏం చేయాలి? యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పాలి. ఫస్ట్ థీరంలో ఇంప్రూవ్ చేసాం. యూనిఫామ్లీ కంటిన్యూస్ అయితే కంటిన్యూస్ అని చెప్పాలి. ఇది రివర్స్లో అయితే లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ బి ఏ ఫంక్షన్. ఆ ఫంక్షన్ అనేది ఏం చేశాడు? మనకి కంటిన్యూస్ అన్నాడు. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. టు ప్రూవ్ దట్ ఏం చెప్పాలి? ఎఫ్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్ ఏంటి? దట్ ఈస్ టు ప్రూవ్ దట్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists delta greater than 0 such that x1 comma x2 belongs to closed interval a comma b modulus of x1 minus x2 less than delta. That implies mod f of x1 minus f of x2 less than epsilon. ఇదే కదా డెఫినేషన్ మనకి. దేనికి డెఫినేషన్? యూనిఫామ్లీ కంటిన్యూస్. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనం? mod f of x1 minus f of x2 less than epsilon అని చెప్పాలి. We can divide closed interval a comma b into n sub intervals. ఇప్పుడు మనం ప్రూవ్ చేయడానికి ఏం చేసుకుంటున్నాం? ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ ఇచ్చాడు కదా ఏ కామా బి అనేది, దాన్ని n సబ్ ఇంటర్వల్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. n సబ్ ఇంటర్వల్స్ అంటే వాటిని ఎలా తీసుకున్నామో చూడండి. a ఈక్వల్ టు t0 కామా t1, t1 కామా t2 అండ్ సో ఆన్ tr మైనస్ 1 కామా tr అండ్ సో ఆన్. లాస్ట్ సబ్ ఇంటర్వల్ ఏమవుతుంది? n సబ్ ఇంటర్వల్ tn మైనస్ 1 కామా tn ఈక్వల్ టు b such that mod f of x1 minus f of x2 less than epsilon by 2 for x1 comma x2 belongs to సేమ్ సబ్ ఇంటర్వల్. అక్కడ x1 x2 అనేవి ఏమవుతాయి? సేమ్ సబ్ ఇంటర్వెల్లో ఉంటాయి. లెట్ డెల్టా ఈక్వల్ టు ఆఫ్ మినిమం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ tr మైనస్ 1 మైనస్ tr. ఇక్కడ మనకి డెల్టా అంటే ఏంటి? లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ అనమాట. లెంత్ అంటే ఏంటి? డిఫరెన్సే కదా. t1 మైనస్ t0, t2 మైనస్ t1 లేదా tr మైనస్ tr మాడ్యులస్ తీసుకుంటున్నాం. అందుకని లెంత్ చెప్పినప్పుడు ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్లోనే చెప్తాం కదా, అందుకని ఏం మెన్షన్ చేసాం ఇక్కడ? మాడ్యులస్. ఇక డెల్టాని ఎలా తీసుకున్నాం? ఆఫ్ మినిమం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ tr మైనస్ 1 మైనస్ tr. డెల్టా గ్రేటర్ దెన్ 0 x1 కామా x2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ మోడ్ x1 మైనస్ x2 లెస్ దెన్ డెల్టా. దెన్ x1 కామా x2 either belongs to the same sub-interval or two consecutive sub-intervals అన్న విత్ ఏ కామన్ ఎండ్ పాయింట్. ఇప్పుడు x1 x2 ఎలా తీసుకుంటున్నాం మనం? అయితే సేమ్ సబ్ ఇంటర్వెల్లో ఉండొచ్చు, లేదా కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్ అంటే పక్క పక్కన వచ్చే ఇంటర్వెల్స్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఉండొచ్చు, లేదా దీంట్లో, ఈ రెండిట్లో పక్క పక్కన వచ్చే ఇంటర్వెల్స్లో ఉండొచ్చు x1 x2 అనేవి. ఎలా ఉంటాయంట? కామన్ ఎండ్తో ఉండేలా ఉంటాయంట. కామన్ ఎండ్ పాయింట్. ఫస్ట్ కేసు చూడండి. let x1 comma x2 belongs to the same sub interval. x1 x2 ఎలా తీసుకున్నాం? సేమ్ సబ్ ఇంటర్వెల్ ఉండేలా తీసుకున్నాం. బై బొరెల్స్ థీరం మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 లెస్ దెన్ డెల్టా, దట్ ఇంప్లైస్ మోడ్ f of x1 మైనస్ f of x2 లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. బొరెల్స్ థీరం నుంచి ఏం చెప్పాం? సేమ్ సబ్ ఇంటర్వెల్లో ఉంటే మోడ్ f of x1 మైనస్ f of x2 లెస్ దెన్ ఎప్సిలాన్ అన్న ఎప్సిలాన్ బై 2 అన్న ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే నెక్స్ట్ కేస్ 2 ఎలా తీసుకుందాం? x1 x2 ఆర్ ఇన్ కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్ అన్నాం. వేరు సబ్ ఇంటర్వెల్స్ అంటే పక్క పక్కన వచ్చే సబ్ ఇంటర్వెల్స్లో ఉన్నాయి అనుకున్నాం. అలాగే విత్ కామన్ ఎండ్ పాయింట్ ఉందని. ఇప్పుడు x1 బిలాంగ్స్ టు tr మైనస్ 1 కామా tr అండ్ x2 బిలాంగ్స్ టు సబ్ ఇంటర్వెల్స్ అంటే ఏమవుతాయి మనకి? కాన్సిక్యూటివ్ అంటే ఏమవుతుంది? ఇక్కడ tr ఎండ్ అయిపోతుంది, మళ్ళీ tr స్టార్ట్ అవుతుంది కదా. tr కామా tr ప్లస్ 1 ఈ రెండింటికి కామన్ ఎండ్ ఉందా? అలాంటి ఇంటర్వెల్స్ని తీసుకున్నాం అన్నమాట. వీ హ్యావ్ x1 కామా tr బిలాంగ్స్ టు. ఇప్పుడు x1 అనేది బిలాంగ్స్ టు tr మైనస్ 1 కామా tr అని తీసుకున్నాం కదా. అండ్ tr అలాగే ఇందులో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? x1 కామా tr బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ tr మైనస్ 1 కామా tr బై బొరెల్స్ థీరం. బొరెల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటి? మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ tr సేమ్ సబ్ ఇంటర్వల్స్లో ఉండే వాల్యూస్ని తీసుకోవాలి. f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ tr లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. అలాగే నెక్స్ట్ x2 అనేది దేంట్లో ఉంటుంది? tr కామా tr ప్లస్ 1. మళ్ళీ tr అనేది కూడా మనకి ఇందులోనే ఉంటుంది కదా, అందుకే tr కామా x2 బిలాంగ్స్ టు tr కామా tr ప్లస్ 1 అని తీసుకుందాం బై బొరెల్స్ థీరం. దీన్ని ఎలా రాయొచ్చు? మోడ్ f ఆఫ్ tr మైనస్ f ఆఫ్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఇక్కడ మనం తీసుకున్న కండిషన్స్కి డెఫినేషన్ అప్లై చేసాం. బొరెల్స్ థీరం స్టేట్మెంట్ అప్లై చేసాం. కన్సిడర్ mod f of x1 minus f of x2. f of x1 minus f of x2 ని కన్సిడర్ చేస్తాం.
ఇక్కడ మనకి x1కి సబ్ట్రాక్ట్ చేసి ఏముంది ఎఫ్ ఆఫ్ టీఆర్ సబ్ట్రాక్ట్ చేసి ఉంది. అలాగే ఇప్పుడు x2 కూడా ఎఫ్ ఆఫ్ టీఆర్, ఈ రెండింటి డిఫరెన్స్ ఉంది. అంటే మనకి ఈ రెండింటికి ఎఫ్ ఆఫ్ టీఆర్ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసామనుకోండి, మనం తీసుకున్న మాడ్యులస్ వాల్యూకి మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేసా యాడ్ చేసుకున్నాం. మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ x2. ఇప్పుడు ఏమైంది, ఇదంతా ఒక పార్ట్ కింద తీసుకున్నాం అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏం రాయొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి అని రాసుకోవచ్చు కదా. ఈ బొరెల్స్ థియరం నుంచి మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ అంటే ఏం చెప్పాం, లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. ఆ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 రాసుకున్నాం. ప్లస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ x2 అంటే ఏంటి, ఇక్కడ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. దీని ప్లస్లో కూడా ఏం రాయొచ్చు, ఇక్కడ ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే ఏమవుతుంది, 2 ఎప్సిలాన్ బై 2. 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలింది మనకి లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు ఎంత ప్రూవ్ చేసాం మనం, మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్. ఇలా ప్రూవ్ అయిందంటే మనకు బొరెల్స్ థియరం నుంచి ఏమవుతుంది, x1 x2 సేమ్ సబ్ ఇంటర్వెల్లో ఉన్నట్టే కదా. ఇన్ కేస్ 1 and 2 ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists delta greater than 0 such that x1 comma x2 belongs to closed interval a comma b such that mod x1 minus x2 less than delta. That implies ఏం చెప్పా, mod f of x1 minus f of x2 less than epsilon. ఇదే కదా మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్. మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 లెస్ దెన్ డెల్టా అయ్యి మోడ్ f of x1 మైనస్ f of x2 లెస్ దెన్ ఎప్సిలాన్ అయితే అదేమవుతుంది, f అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b. అయితే ఇక్కడ మనకు మెయిన్ ఏంటి, x1 x2 మనం తీసుకున్న 2 వాల్యూస్ సేమ్ సబ్ ఇంటర్వెల్లో ఉండాలి, సేమ్ ఇంటర్వెల్లో ఉండాలి. ఇక్కడ సేమ్ ఇంటర్వెల్లోనే కదా ఉంటున్నాయి మనకి. వేరే ఇక్కడేమో మనం కేస్ 2లో కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్లో ఉన్న కండిషన్ ప్రూవ్ చేసాం, అలాగే సేమ్ సబ్ ఇంటర్వెల్లో ఉన్న కండిషన్ ప్రూవ్ చేసాం. కాబట్టి టోటల్ ఇంటర్వెల్ తీసుకున్నా కూడా ఏమవుతుంది, అది ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ థియరం ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ. నెక్స్ట్ థియరం ఏంటి, ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ. ఇఫ్ ఎఫ్ ఈస్, దీన్నే బోల్జానస్ ప్రాపర్టీ అనొచ్చు లేదా లొకేషన్ రూట్స్ థియరం అని కూడా అనొచ్చు. If f is continuous and closed interval a comma b and f of a comma f of b have opposite signs. ఇక్కడ f of a f of b అనేవి ఎలా ఉంటాయంట, ఆపోజిట్ సైన్స్. అండ్ ఫస్ట్ f అనేది ఏంటి, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b. Then there exists c belongs to open interval a comma b such that f of c equal to 0. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, c belongs to open interval a comma b such that f of c equal to 0 అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి, ఫస్ట్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్లు ఇచ్చినవి రాస్తాం కదా. ఏమి ఇచ్చాడు వాడు, f is continuous on closed interval a comma b and f of a comma f of b have opposite signs. ఈ రెండు ఎలా ఉంటాయంట, ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ అంటే ఏమై ఉండొచ్చు, మేబీ ఇది లెస్ దెన్ 0 అయితే ఇది గ్రేటర్ దెన్ 0 అవుతుంది, లేదా ఇది గ్రేటర్ దెన్ అయితే ఇది లెస్ దెన్ అవుతుంది. మనం ఏ కండిషన్ తీసుకుని చేద్దాం, f of a లెస్ దెన్ 0 అయితే f of b గ్రేటర్ దెన్ 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇన్ఈక్వాలిటీ 1 అని తీసుకున్నాం అనుకోండి. సచ్ దట్ దీన్ని ఎలా రాయొచ్చు, 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు కదా. లెట్ ఎస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎస్ అనేదాన్ని కన్సిడర్ చేద్దాం. ఆ ఎస్ అనేదాన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నామో చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. అంటే ఇందులో ఉండే ఈ సెట్లో ఉండే వాల్యూస్ అన్ని ఏమవుతాయి అంటే మనకి లెస్ దెన్ 0 అవుతుందంట, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. దెర్ఫోర్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఏ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉంటుందా, ఏ అనేది ఏమవుతుంది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అండ్ ఇప్పుడు దీనికి అప్లై చేసామనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది లెస్ దెన్ 0. అండ్ ఇక్కడ ఏమైంది మనకి ఆల్రెడీ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అని తీసుకున్నాం కదా. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 తీసుకుంటే లెస్ దెన్ 0 ఉండేవన్నీ ఎందులో ఉంటాయి, ఎస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అంటే ఇప్పుడు ఏ అనేది ఎందులో ఉంటుంది, బిలాంగ్స్ టు ఎస్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే బి బిలాంగ్స్ టు కూడా, బి అనేది కూడా ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి ఏమవుతుంది, బి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి అనేది ఎలా ఉంటుందని చెప్పాం, గ్రేటర్ దెన్ 0 అన్నాం, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. బట్ మనకి ఎస్లో ఉండాలంటే అన్నీ ఎలా ఉండాలి, లెస్ దెన్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఇది ఎస్లో ఉండదు కదా, బి డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ మనకి ఎస్లో ఒక ఎలిమెంట్ అన్నీ ఎగ్జిస్ట్ అయింది, ఏ అనేది కూడా ఎగ్జిస్ట్ అయింది కదా. బి ఎగ్జిస్ట్ కాకపోయినా ఏ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఎస్లో ఒక ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఏమవుతుంది నాన్ ఎంటీ అయినా నాన్ ఎంటీ సెట్ అయింది కాబట్టి దీన్ని ఏం చెప్పొచ్చు,
ఎస్ నాట్ ఈక్వల్ టు 5 అని చెప్పొచ్చు. దేర్ ఫోర్ ఎస్ నాట్ ఈక్వల్ టు 5. దేర్ ఫోర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ ఈజ్ లెస్ దాన్ బి. ఎవ్రీ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి లెస్ దాన్ బి అవుతుంది కాబట్టి ఎస్ ఈజ్ బౌండెడ్ అబౌవ్. మనం తీసుకున్న సెట్లో ఎస్ అనేది ఏమవుతుంది, ఎస్ అనే సెట్ ఏమైంది బౌండెడ్ అబౌవ్ కలిగి ఉంటుంది అనమాట. ఎస్ ఈజ్ బౌండెడ్ అబౌవ్. బై కంప్లీట్నెస్ ఎగ్జామ్ ఎస్ హ్యాస్ సుప్రీమో. కంప్లీట్నెస్ ఎగ్జామ్ నుంచి బౌండెడ్ అబౌవ్ ఉంటే ఏముంటుంది, కంపల్సరీ దానికి సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సుప్రీమం ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి అని అనుకుందాం. ఆ సుప్రీమం వాల్యూని ఏమని తీసుకుందాం, సి. ఇప్పుడు సి అని తీసుకుంటే బౌండెడ్ అబౌవ్ అంటున్నాం కాబట్టి ఇటువైపే కదా రాస్తాం. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 వచ్చేంటి ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. ఈక్వేషన్ 2 ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇప్పుడు ఏం చెప్పాలి మనకి ఇందుకి, టు ప్రూవ్ దట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓపెన్ ఇంటర్వల్ అంటే ఏమవుతుంది, సి నాట్ ఈక్వల్ టు ఏ అండ్ సి నాట్ ఈక్వల్ టు బి కదా. ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ సి నాట్ ఈక్వల్ టు ఏ అండ్ సి నాట్ ఈక్వల్ టు బి అంటే ఫస్ట్ ఏం ప్రూవ్ చేద్దాం, సి నాట్ ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేద్దాం. వి ప్రూవ్ దట్ సి నాట్ ఈక్వల్ టు ఏ. సపోజ్ రివర్స్లో తీసుకుందాం, ఈక్వల్ అవుతుందని తీసుకున్నాం అనుకోండి. సి ఈక్వల్ టు ఏ అని తీసుకుంటే, సి ఈక్వల్ టు ఏ అని తీసుకుంటే ఆల్రెడీ మనకి ఏం తెలుసు, సుప్రీం ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి కదా. ఆల్రెడీ మనకి సుప్రీం ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి అంటే కండిషన్ ఎలా రాస్తాం, బౌండెడ్ అబౌవ్ కాబట్టి ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అని రాస్తాం. బట్ సి ఈక్వల్ టు ఏమని తీసుకున్నాం, ఇప్పుడు ఏ అనుకున్నాం కాబట్టి సి ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇది కాంట్రడిక్షనే కదా. ఎందుకు కాంట్రడిక్షన్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అన్నాం అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ మీనింగ్ ఏంటి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇక్కడ మనకి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అయింది, బట్ ఇక్కడ ఏమైంది, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అయింది. అంటే బి ప్లేస్లోకి ఏ వచ్చింది. ఇది కాంట్రడిక్షన్ అవుతుంది కదా మనకి ఇచ్చిన స్టేట్మెంట్కి. అందుకని మనం తీసుకున్న అజంప్షన్ ఏమైంది, ఫెయిల్ అయింది. అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. అజంప్షన్ ఈజ్ ఫాల్స్ అంటే కంపల్సరీ ఏమవుతుంది, సి ఈక్వల్ టు ఏ అనేది ఫాల్స్ అయింది, సి నాట్ ఈక్వల్ టు ఏ అనేది హోల్స్. ఇప్పుడు సి అనేది కంపల్సరీ ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు ఏ. సి ఈక్వల్ టు ఏ అయితే మాత్రం అవుతుంది. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, నెక్స్ట్ వీ ప్రూవ్ దట్ సి నాట్ ఈక్వల్ టు బి. సి నాట్ ఈక్వల్ టు బి అని చెప్పాలంటే ముందు చెప్పినట్టే ఏం చేద్దాం, రివర్స్ కండిషన్ తీసుకుందాం. సపోజ్ సి ఈక్వల్ టు బి అని తీసుకుందాం. సి ఈక్వల్ టు బి అంటే దీనికి ఫంక్షన్ అప్లై చేసామనుకోండి బోత్ సైడ్స్. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే బై సెట్ ఎస్. సెట్ ఎస్ ఎలా తీసుకుంటున్నాం, అన్ని ఎలిమెంట్ లెస్ దెన్ 0కి ఈక్వల్ అవ్వాలి ఫంక్షన్ అప్లై చేసినప్పుడు. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి ఏమవుతుంది మనకి, లెస్ దెన్ 0, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. ఎందుకంటే ఇక్కడ సి అనేది మనకి ఎస్లోని ఎలిమెంటే కదా, సుప్రీం ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి అన్నాం కదా. విచ్ ఈస్ కాంట్రడిక్షన్ ఆన్ బై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఏం చెప్తున్నాం మనం, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అంటున్నాం. బట్ ఇక్కడ ఏమైపోయింది మళ్ళీ మనకి, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అయింది. అంటే మనకి కాంట్రడిక్షన్ కదా మనం తీసుకున్నది. అంటే ఏమైంది, సి ఈక్వల్ టు బి ఫెయిల్స్. సి ఈక్వల్ టు బి ఫెయిల్ అయిందంటే ఏమవుతుంది, ఇక్కడ కంపల్సరీ సి నాట్ ఈక్వల్ టు బి అనేది హోల్స్ అయింది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పాం, సి నాట్ ఈక్వల్ టు ఏ అండ్ సి నాట్ ఈక్వల్ టు బి అన్న. అంటే దీన్ని ఎలా రాస్తాం, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అదే ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి అయితే ఏమవుతుంది, సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయిపోతుంది. కానీ అక్కడ మనం దేనికి ప్రూవ్ చేయాలి, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అనాలి. అందుకని ఇప్పుడు ఏం చెప్పాం మనం, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇంకేం బ్యాలెన్స్ ఉంది, నెక్స్ట్ నౌ వీ ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఫర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. సపోజ్ ఇది కూడా రివర్స్లో ఎఫ్ ఆఫ్ సి నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ సి నాట్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 అన్న అయి ఉండొచ్చు, లేదా గ్రేటర్ దెన్ 0 అన్న అయి ఉండొచ్చు. సపోజ్ ఫస్ట్ ఏం ప్రూవ్ చేయడానికి ఏం తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 అని తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 అని తీసుకుంటే నైబర్హుడ్ ప్రాపర్టీ నుంచి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా ఫర్ సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు సి కామా సి ప్లస్ డెల్టా. ఇది నైబర్హుడ్ ప్రాపర్టీస్. ఫర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏమైంది మనకి, ఇక్కడ సి అయింది. ఫర్ ఎక్స్ గ్రేటర్ దెన్ సి అయితే ఎలా రాస్తాం, సి లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ సి ప్లస్ డెల్టా కదా. ఈ పార్ట్ తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ సి అవుతుంది కదా. వీ హ్యావ్ ఏం తీసుకున్నాం మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అని తీసుకున్నాం. ఇది కాంట్రడిక్షనే కదా మనకి. ఎక్స్ అనేది ఏం చెప్పాం మనం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నాం. సుప్రీం ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి అని తీసుకున్నాం. అక్కడ ఏం రాసాం, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి కదా మనకి.
స్టార్టింగ్లో చూడండి. బట్ ఇక్కడ ఏమైంది, మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ సి అని వచ్చింది. అంటే ఇది ఏమైంది, కాంట్రడిక్షన్ కదా. దేని నుంచి కాంట్రడిక్షన్ అయింది, ఇదిగో దీని నుంచి కాంట్రడిక్షన్ అని ప్రూవ్ చేసాం మనం. దేని నుంచి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి రావాలి, బట్ ఎక్స్ గ్రేటర్ దెన్ సి అయింది కాబట్టి కాంట్రడిక్షన్. మీకు ఇక్కడ రాసి చెప్పాను కదా, అది ఇక్కడ ఇది కండిషన్, విచ్ ఈస్ కాంట్రడిక్షన్ టు ఈక్వేషన్ 2. ఎఫ్ ఆఫ్ సి అనేది ఏమేవాలి కంపల్సరీ మనకి, డస్ నాట్ లెస్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ సి డస్ నాట్ లెస్ దాన్ 0 అవుతుంది. అలాగే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్, అలాగే సపోజ్ ఏం తీసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 అనుకుంటున్నాం. దెన్ బై ఎన్బిడి ప్రాపర్టీ అంటే నైబర్హుడ్ ప్రాపర్టీ, దర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా. ఆల్రెడీ సుప్రీం ఆఫ్ ఎస్ అంటే ఏంటి తెలుసు కదా మనకి, సి అని. దర్ ఎగ్జిస్ట్ డి బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ సి మైనస్ డెల్టా లెస్ దాన్ డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నాం అనుకోండి. డి బిలాంగ్స్ టు ఎస్ అయింది అంటే ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి, ఎఫ్ ఆఫ్ డి లెస్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ డి లెస్ దాన్ 0 అనేది కాంట్రడిక్షన్. ఎందుకని ఇక్కడ మనకి లెస్ దాన్ సి అయింది. దిస్ ఈస్ కాంట్రడిక్షన్. ఎఫ్ ఆఫ్ సి డస్ నాట్ గ్రేటర్ దాన్ 0. ఇది ఈక్వేషన్ 4 ఫ్రమ్ 3 and 4. ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏం చెప్పాం, ఎఫ్ ఆఫ్ సి డస్ నాట్ లెస్ దాన్ 0 అన్న. ఇది డస్ నాట్ లెస్ దాన్ డస్ నాట్ గ్రేటర్ దాన్ అయిందంటే కంపల్సరీ అది ఏమై ఉండాలి, ఈక్వల్ టునే కదా. ఇంకా ఫ్రమ్ 3 and 4 ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఫర్ ఎప్పుడు చెప్పాం, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇది థీరం, హెన్స్ ప్రూవ్డ్. అలాగే నెక్స్ట్ థీరం వచ్చి బోల్జానో ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. బోల్జానో ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. ఇఫ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దెన్ ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అట్లీస్ట్ వన్స్ అన్న. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమంట, ఎఫ్ అనేది ఏంటి, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, ఆ రెండు ఈక్వల్ కావు. then f takes every value between f of a and f of b at least once. or ఇంకొక డెఫినేషన్ ఏం చెప్తున్నాం, f is continuous on closed interval a comma b and k be any real number between f of a and f of b. ఏమంటున్నాడు, ఎఫ్ అనేది కంటిన్యూస్ అంట, k అనే రియల్ నెంబర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో సెట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే. ఎందుకే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చూడండి, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే, అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. అవి నాట్ ఈక్వల్ టు అవ్వలేదంటే ఈ కండిషన్లో ఉండొచ్చు కదా, మేబీ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బిలా ఉంటుంది. అండ్ కే బి ఎనీ రియల్ నెంబర్ between f of a and f of b. అంటే kb ఎనీ రియల్ నెంబర్ బిట్వీన్ f of a and f of b అంటే ఎలా రాయొచ్చు, f of a less than k less than f of b. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఎందుకు, టు ప్రూవ్ దట్ f of c ఈక్వల్ టు k ఫర్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a కామా b. కన్సిడర్ ఏ ఫంక్షన్ g of x ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఓ ఫంక్షన్ కన్సిడర్ చేసి ఆ ఫంక్షన్ ఎలా కన్సిడర్ చేస్తున్నాం, g of x ఈక్వల్ టు f of x మైనస్ k అని తీసుకున్నాం. g of x ఈక్వల్ టు f of x మైనస్ k. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని. నెక్స్ట్ ఇక్కడ కే అనేది కాన్స్టెంట్ ఫంక్షన్, ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. సో కే ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎఫ్ కంటిన్యూస్ అయ్యి కే కంటిన్యూస్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే కూడా ఏమవుతుంది, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అంటే ఏం తీసుకున్నాం, జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే కంటిన్యూస్ అయిందంటే కంపల్సరీ జీ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అనుకున్నాం కదా. జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ తీసుకుంటే ఏమవుతుంది, జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే. ఇది లెస్ దెన్ 0 అన్నారు. లెస్ దెన్ 0 ఎలాగా, మనం ఎలా చెప్తుంది, ఈ ఫస్ట్ కండిషన్ ఎలా రాసి, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అంటున్నాం కదా. ఈ పార్ట్ తీసుకుంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ కే. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ కే అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఏమవుతుంది, లెస్ దెన్ 0. అలా ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దెన్ 0 అని ప్రూవ్ చేసాం. అలాగే నెక్స్ట్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు అనుకోండి, అంటే ఎక్స్ ప్లస్లో బి తీసుకుంటే ఈ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే. ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే అంటే ఇదేమవుతుంది మనకి గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ కే. అంటే ఈ కండిషన్ నుంచి కదా తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దెన్ 0 అయింది. బై బోరెల్స్ థియరం, if g is continuous on closed interval a comma b
అండ్ జీ ఆఫ్ ఏ జీ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్. దీని ముందే చెప్పాను తేరా. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయ్యి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అయితే కండిషన్ ఏమవుతుంది, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాం. అది అప్లై చేసామనుకోండి, ఇక్కడ జీ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అన్నాం. నెక్స్ట్ జీ ఆఫ్ ఏ జీ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ఇక్కడే ప్రూవ్ చేస్తాం. జీ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అయింది, ఇక్కడ జీ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అయింది. ఈ రెండు ఆపోజిట్ సైన్స్ కదా. ఆపోజిట్ సైన్స్ అయితే ఏం చెప్తాం, దర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ జీ ఆఫ్ సి ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు జీ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అన్నాం అనుకోండి. అసలు జీ ఆఫ్ సి అంటే ఏమవుతుంది మనకి, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే. అంటే సి తీసుకుంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈక్వల్ టు 0. ఈ మైనస్ కేకి వెళ్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. మనకి ఇదే కదా ప్రూవ్ చేయమని చెప్పారు స్టేట్మెంట్లో. ఎఫ్ అనేది కంటిన్యూస్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో కే అనేది ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమని ప్రూవ్ చేయాలన్నారు, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం అదే కదా చెప్పాం. హెన్స్ థియరం ప్రూవ్డ్. ఇక్కడికి ఈ యూనిట్ కంప్లీట్ అయింది.